హలో ఎవరు వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మనకు పనికిరమని పడేసే వస్తువులను అలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతాను. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నార్మల్గా ఇంట్లో పిల్లలు ఉండేటప్పుడు ఇటువంటి సిరప్ బాక్సెస్ అయినా మనకు ఖచ్చితంగా ఉంటూనే కదండి. సిరప్ బాటిల్స్ అంటే మనం కూడా ఒక్కొక్కసారి కాఫ్ అండ్ కోల్డ్ వచ్చేటప్పుడు కూడా వాటికి సిరప్లు అనేవి వాడుతూ ఉంటాము. అయిపోయిన తర్వాత వాటి మెజర్మెంట్ క్యాప్స్ ఉంటాయి కదండి, కప్పులు, వాటిని పడేస్తూ ఉంటామండి. ఖచ్చితంగా ఈ చిట్కా తెలిసిన తర్వాత వీటిని మీరు పడేయడానికి 100 సార్లు ఆలోచిస్తారండి. ఈ విధంగా నా దగ్గర ఒక మెజర్మెంట్ క్యాప్ ఉంటే దాన్ని తీసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సేఫ్టీ పిన్ని స్టవ్ పై ఇలా కాల్చేసి వీలైన మట్టుగా మీరు ఎన్ని హోల్స్ అయితే పెట్టగలరో ఆ క్యాప్కి హోల్ పెట్టేసుకోండి. ఇది చాలా బాగా రీయూజ్ అవుతుందండి. దీనికోసం మనకి ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా బెలూన్స్ ఉంటూనే ఉంటాయి కదా. లేదంటే జస్ట్ ఒక బెలూన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము పైన పార్ట్ని బెలూన్ కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బెలూన్కి ఏటో ఒక వైపు ఈ విధంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టయితే చక్కగా ఇలా సెట్ చేసేసుకొని పైన ఉన్నది మిడిల్లోకి జస్ట్ ఇలా లాగారంటే మీకు ఇలా నార్మల్గా వచ్చేస్తుందండి. బెలూన్ అనేది ఊడిపోకుండా మొత్తం క్యాప్ మొత్తాన్ని కూడా ఇలా లాగేసుకొని మన ఇంట్లోనే ఉండే కిచెన్లో ట్యాప్స్ కానీ బాత్రూంలో ఉండే ట్యాప్స్ కానీ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఒక మినీ షవర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. పిల్లలు కూడా ఒక్కోసారి స్నానం చేయడానికి ఇష్టపడారు కదా. అలాంటప్పుడు పిల్లలకు కూడా ఇలా బాత్రూంలో ట్యాప్కి ఫిక్స్ చేశారనుకోండి, పిల్లలు కూడా ఆడుకోవడానికి స్నానం చేయడానికి చాలా ఇష్టపడతారు. మనం కూడా ఇంట్లో ఉండే కిచెన్ దగ్గర సింక్ అనేది ఉంటుంది కదండి, దాంట్లో కూడా చక్కగా ఇలా పెట్టేసుకున్నారంటే ఇలా మనము సింకులోన గిన్నెలు తోముకునేటప్పుడు కానీ సింక్ చుట్టూ కూడా మూలలు తిప్పుకుంటూ ఇలా క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక మినీ షవర్ లాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. మనం జస్ట్ మరీ ఫోర్స్గా వాటర్ని కాకుండా ఇలా జనరల్గా మీడియంలోనే వాటర్ని పెట్టుకున్నట్లయితే వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా మనకి చాలా యూజ్గా ఉంటుంది. ఇలా పని పడేసే వాటితో చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా మనము ఎప్పుడోకప్పుడు ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. మనం వేసుకునే బట్టల మీద కానీ లేదంటే ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పెన్స్ తోటి మనం వేసుకున్న బట్టల మీద పెన్ మరకలు కానీ ఇంకు మరకలు కానీ చేసేస్తూ ఉంటారు. నార్మల్గా బట్టల మీద పడిన మరకలు క్లీన్ చేయడం అంటే పెన్న మరకలు కానీ ఇంక మరకలు క్లీన్ చేయడం చాలా కష్టం అండి. అది కాక వైట్ బట్టల మీద పడ్డాయంటే ఇంక చెప్పవలసిన అవసరం కూడా లేదు. చాలామంది పెన్న మరకలు ఇంక మరకలు పడితే ఇంక వదలవని పక్కన పడేయడమో లేదంటే నానబెట్టి క్లీన్ చేయడమో చేస్తూ ఉంటారు. ఇలా నానబెట్టి క్లీన్ చేసేలోపు మొత్తము షర్ట్కి కానీ లేదంటే బట్టలకి అన్నిటికీ అంటిపోతాయండి. ఇంత రుద్ది క్లీన్ చేసి శ్రమపడి క్లీన్ చేసే పనే లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి ఇంకు మరకలు పెన్న మరకలను తెలుసుకుందాం. దీనికోసం నేను ఒక వైట్ టీ షర్ట్ని అయితే ఇక్కడ పెట్టానండి. ఇది మా పాపకి ఎంతో ఇష్టమైన టీ షర్ట్ ఇది. సో దీని మీద కొంచెం పెన్నుతో మార్క్ చేసుకొని ఎప్పుడైనా పెన్న మరకలు ఇంక మరకలు బట్టల మీద పడ్డాయి అనుకుంటే శానిటైజర్ అనేది కొంచెం ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, బట్టల మీద ఉండే ఈ పెన్న మరకలు ఇంక మరకలు అనేవి కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. నార్మల్గా మనకి ఈ శానిటైజర్ అనేది 10 రూపాయలు పెడితే మనకి ప్రతి స్టోర్లో కూడా దొరుకుతుంది అనమాట. ఎప్పుడైనా ఇలా పెన మరకలు ఇంక మరకలు లాంటివి గట్టన్నా క్లీన్ చేయాలనుకునేటప్పుడు శానిటైజర్ కొంచెం వేసుకుని ఒక బ్రష్ తోటి నీట్గా రుద్దేశారంటే అసలు మనం పెన్న మరక ఎక్కడ పెట్టాం కూడా తెలియదండి. ఆ తర్వాత ఎలానో మనము క్లీన్ చేసేస్తాం కాబట్టి ఆ వాసన కానీ స్మెల్ కానీ అంతా పోతుంది అనమాట. ఈసారి బట్టల మీద పడిన ఇంక మరకలు పెన్న మరకలు ఇలా క్లీన్ చేసేయండి. చూసారు కదా ఎంత శుభ్రంగా క్లీన్ అయిపోయిందో. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో కిచెన్లోనే ఎక్కడ చూసినా బల్లులు బొద్దింకలు అనేవి, ముఖ్యంగా బొద్దింకలు అనేవి ఇంట్లో ఒక్కసారి ఒకటి కనిపించింది అనుకోండి, దాన్ని గనక మనము ప్రాపర్గా క్లీన్ చేసేసి బయటకు పంపించకపోతే ఇల్లు మొత్తం గోడను మనకి పిల్లలు పెట్టేసి నాశనం చేసేసి రాత్రిపూట్ల మనం తినే గిన్నెల మీద ఫుడ్ల మీద ఎలా తిరుగుతూ మనకేంటంటే మనకు తెలియదండి, ఇవి మనం తినే గిన్నెల మీద వస్తువుల మీద పాకిరితే మళ్ళీ డైరెక్ట్గా మనం అవి తినేస్తాం కాబట్టి మనకి ఎలర్జీస్, ఫుడ్ ఎలర్జీస్ లేదంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి విరోచనాలు వాంతులు లాంటివి గట్రా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా బొద్దింకలను ఎలా తగ్గించుకోవాలి అనేది అయితే తెలుసుకుందాం. దీనికోసం కర్పూరం అనేది ఇంట్లో ఉంటుంది కదండి. కర్పూరం కానీ లేదంటే ఆర్త బిళ్ళలు అనేవి ఉంటాయి కదా, ఒక 2 ఆర్త బిళ్ళలను తీసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసేయండి. ఆ తర్వాత మీ దగ్గర నార్మల్గా మనం ఇల్లు క్లీన్ చేసుకునే ఫ్లోర్ క్లీనర్ అనేది ఉంటుంది కదండి. ఒకవేళ ఫ్లోర్ క్లీనర్ లేనట్టయితే డెటాల్ అయినా కూడా మీరు వేసుకోవచ్చండి. దీన్ని ఈ విధంగా మనం ముందు పౌడర్ చేసిన కర్పూరంలో కానీ లేదంటే ఆర్త బిళ్ళల పౌడర్లో కొంచెం వేసేసుకొని ఇలా కొంచెం కాటన్ కానీ లేదంటే నార్మల్గా ఒత్తులు అనేవి ఉంటాయి కదండి, వాటిని ఒక 4-5 తీసేసుకొని ముందు మనం ఈ విధంగా తయారు చేసిన మిశ్రమంలోన కొంచెం దీన్ని ముంచేసి ఇలా మరి టైట్గా పిండేయకుండా ఆ ఒత్తులకి మనం చేసే మిశ్రమం అనేది అంటికిపోయినట్టు ఇలా చేసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఈ బొద్దింకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ఏరియాలోనైతే పెట్టండి. అలాగే ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఇంట్లోని చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు లాంటివి కట్టడం ఉన్నాయనుకోండి, వాటికి అస్సలు అందనివ్వకుండా
ఎక్కడైతే ఈ కర్పూరం వాసన లేదంటే ఈ మనం వేసిన ఫ్లోర్ క్లీనర్ అనేది ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా అనేది చేరదండి. ముఖ్యంగా బల్లులు, బొద్దింకలకి చాలా చాలా భయం అనమాట. గోడకి కూడా మనం వీటిని డైరెక్ట్‌గా అంటించేసుకోవచ్చండి. బొద్దింకలు అనేవి రాకుండా. ఇలా మీరు కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉండే బల్లులు, బొద్దింకలు అనేవి బయటకి చక్కగా పోతాయి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఈ బల్లులు, బొద్దింకలు అనేవి తిరుగుతున్నాయి చక్కగా నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ టైము క్లీన్ చేసి చూడండి. ఇంట్లో ఇంకొక బల్లులు, బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. జనరల్గా మనలో చాలా మంది ఆడవారు ప్రతిరోజు లిప్స్టిక్ కానీ లేదంటే ఇటువంటి ఐలైనర్స్ లాంటివి, మస్కరా లాంటివి గట్టా వాడుతూ ఉంటారు కదండి. సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా వీటిని నైట్ టైం పడుకునేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు డైరెక్ట్గా గుడ్డతో తుడిసేయడము లేదంటే వాటర్తో కడిగడం లాంటివి చేస్తూ ఉంటారు. మనం రెగ్యులర్గా వాడే లిప్స్టిక్లో కానీ ఐలైనర్స్ అంటే మేకప్ ప్రోడక్ట్లో ఖచ్చితంగా మనకి కెమికల్స్ చాలా ఉంటాయండి. దీనివల్ల స్కిన్ చాలా ఎఫెక్ట్ అయ్యి డ్రై అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో స్కిన్ ఎవరిదైనా కూడా డ్రై అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మేము వాడాలి తప్పదు అనుకునేటప్పుడు, మేము రెగ్యులర్గా వాడాలి మాకు అలవాటు అనుకున్నట్లయితే మనము వేసుకునే మేకప్ ప్రోడక్ట్స్ అన్నిటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకొని స్కిన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. జస్ట్ మనం ఇలా వేసేసిన తర్వాత నార్మల్గా మనం క్లీన్ చేయాలంటే రిమూవ్ చేసేస్తాం కదండి నైట్ టైము. ఆ టైంలోనే మనం బాడీకి రాసుకునే మాయిశ్చరైజేషన్ క్రీమ్ని కానీ లోషన్ కానీ లేదు ఇవన్నీ కూడా మన దగ్గర లేవు అనుకున్నట్లయితే కొబ్బరి నూనె అంటుంది కదండి. సో కొబ్బరి నూనె అయినా కూడా ఇలా మనము కళ్ళ దగ్గర అప్లై చేసుకునే మస్కరా దగ్గర ఇలా మనం వేసుకునే లిప్స్ దగ్గర గట్టను కొంచెం దీన్ని అప్లై చేసేసుకొని కొంచెం అంటే కొంచెం కాటన్ తీసేసుకొని స్మూత్గా ఇలా తుడిచేసామనుకోండి మాయిశ్చరైజేషన్ క్రీమ్ అనేది అప్లై చేయడం వల్ల మనం వేసే మేకప్ ప్రోడక్ట్స్ అనేవి చాలా చాలా ఈజీగా ఎటువంటి లిక్విడ్స్ లేకుండా చాలా బాగా రిమూవ్ అయిపోతాయండి. దానికి తోడు ఇది మాయిశ్చరైజేషన్ కాబట్టి స్కిన్ మీద ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా డ్రై అయిపోకుండా ఈ చలికాలంలో స్కిన్ అనేది చాలా బాగా కాపాడుతుంది అనమాట. మ్యాక్సిమం ఈ చలికాలంలో వీటిని అవాయిడ్ చేయండి. లేదు మాకు అలవాటు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా క్లీన్ చేసేసి కొంచెం మాయిశ్చరైజేషన్ క్రీమ్ని అప్లై చేశారనుకోండి స్కిన్ అనేది ఏ సీజన్లో అయినా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఎఫెక్ట్ అవ్వకుండా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాము. ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్కసారి దోమలు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా చలికాలంలో మనం చెప్పవలసిన అవసరం లేదండి. ఎండలు అనేవి ఎక్కువగా ఉండకపోవడం వల్ల మనకి ఎక్కువగా దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కొంతమంది పిల్లలకి దోమలు కరగానే ఒంటి మీద మొత్తం అలర్జీస్ దురదల్లా వచ్చేస్తూ ఉంటాయండి. అలాగే ఇండ్లు కూడా మనకి ఏంటంటే ఎక్కువగా ఎండ అనేది చలికాలంలో ఎక్కకపోవడం వల్ల ఇంటి నిండా కూడా కొంచెం దుర్వాసన అంటే ముక్కంపులా వచ్చేస్తుంది కదా. ఇలా ఇంట్లో ఉండే ఈగలు, దోమలు, పురుగులు బయటికి పోయి ఇల్లంతా మంచి సువాసన రావాలంటే సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. స్టవ్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో కాఫీ పౌడర్ మీరు ఏదైతే వాడతారో ఆ కాఫీ పౌడర్ని జస్ట్ కొంచెం వేసేసుకొని ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్పూన్తో చుట్టూ కూడా ఇలా కలుపుకుంటూ దాని నుండి వచ్చే అరోమా అనేది మన ఇంటి మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసామనుకోండి కాఫీ పౌడర్ వల్ల మన ఇంట్లో ఉండే ముక్కంపు అంతా కూడా బయటకు పోతుందండి. అలాగే ఈ వాసనకి ఈగలు, దోమలు, పురుగులు లాంటివి కూడా బయటకు పోతాయి. కొంతమందికి ఈ టైంలో వర్షాలు పడేటప్పుడు చలికాలంలో కానీ లైట్లు వేసేసరికి చుట్టుపక్కల మొక్కలు ఉండడం వల్ల రకరకాల పురుగులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. రకరకాల పురుగులు, దోమలు ఇవన్నీ వచ్చేస్తాయి కదా. అప్పుడు కూడా మీరు నైట్ టైం ఈ విధంగా చక్కగా డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి ఈ పొగ అంతా ఇంటిని స్ప్రెడ్ అవ్వనివ్వండి. ఇంట్లో దోమలున్నా చనిపోతాయి. అలాగే ఈ వాసనకి ఇంట్లో ఉండే ముక్కంపు అంతా కూడా పోతుందండి. మళ్ళీ మనం పెనం తోముకునే పని కూడా ఉండదు. చివర్లో మీరే చూస్తారు కదా. జస్ట్ కొంచెం కాఫీ పౌడర్ ఈవినింగ్ టైంలో వేసేసుకొని ఇలా ఈ అరోమా అంతా ఇంటి నిండా స్ప్రెడ్ అయినట్టయితే మనకి ఇంట్లో కూడా చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఒక్కొక్కసారి మన ఇంట్లోన చేపలు, పీతలు లాంటివి గట్రా వేపేటప్పుడు కూడా స్మెల్ పోదు కదా. ఆ టైంలో కూడా ఎలా చేసామంటే ఈ కాఫీ పౌడర్ వాసనకి ఆ ఇంట్లో ఉండే స్మెల్ కూడా పోతుంది. చూసారు కదా ప్యాన్ కూడా మనకి చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోకుండా క్లీన్ అయిపోతుంది. ఇలా ఈసారి ఇంట్లో దోమలు అనేవి ఎక్కువయ్యేటప్పుడు సింపుల్గా ఈ టిప్ను అయితే ట్రై చేయండి. 100% రిజల్ట్ కనిపిస్తుంది. ఇంట్లోనే ఉండే ఈగలు, దోమలు, పురుగులు ఇవన్నీ పోయి ఇల్లంతా మంచి సువాసన కాఫీ అరోమా అనేది వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.